హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 101 యొక్క హైలైట్స్ చూద్దాము. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్, ఇప్పుడు హౌస్మేట్స్ అందరూ ఒక టాస్క్ ఆడే సమయం వచ్చేసింది. ఈ టాస్క్ ఏంటంటే అందరూ బాల్స్ త్రో చేసుకోవాలి. బజర్ అయిపోయే సమయానికి ఎవరు షర్ట్ మీద అయితే ఎక్కువ బాల్స్ ఉంటే వాళ్ళు ఈ గేమ్ నుంచి అవుట్ అవుతారు. ఈ టాస్క్ మధ్యలో డిమాండ్ పవన్కి అండ్ తనుజకి మధ్య చిన్న గొడవ అయింది. ఎందుకంటే తనుజని డిమాండ్ పవన్ టార్గెట్ చేసినట్టు అనిపించి గొడవ అయింది ఇద్దరికి మధ్య. ఈ ఫస్ట్ రౌండ్ అయిపోయే సమయానికి డిమాండ్ పవన్ షర్ట్కి ఎక్కువ బాల్స్ అతుక్కోవటం వల్ల డిమాండ్ పవన్ ఫస్ట్ రౌండ్లో అవుట్ అయిపోతాడు. ఫస్ట్ రౌండ్లో డిమాండ్ పవన్ అవుట్ అయ్యాడు కాబట్టి డిమాండ్ పవన్ సంచాలక్, నెక్స్ట్ సంజన, ఇమాన్యుల్, పవన్ కళ్యాణ్, తనుజ ఆడతారు నెక్స్ట్ రౌండ్. సెకండ్ రౌండ్లో తనుజ షర్ట్కి ఎక్కువ బాల్ ఉండడం వల్ల తనుజ అవుట్ అవుతుంది గేమ్ నుంచి. నెక్స్ట్ రౌండ్లో ఇమాన్యుల్ షర్ట్కి ఎక్కువ బాల్స్ ఉండడం వల్ల ఇమాన్యుల్ అవుట్ అయిపోతాడు. ఫైనల్గా సంజన అండ్ పవన్ కళ్యాణ్ ఆడతారు. నెక్స్ట్ ఈ టాస్క్ అయిపోయే సమయానికి సంజన షర్ట్కి ఎక్కువ బాల్స్ ఉండటం వల్ల సంజన కూడా అవుట్ అవుతుంది. ఫైనల్గా పవన్ కళ్యాణ్ ఈ రౌండ్ యొక్క విన్నరు. పవన్ కళ్యాణ్ రౌండ్లో గెలిచాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి స్టార్ వస్తుంది. అలాగే బిగ్ బాస్ నుంచి ట్రీట్ వస్తుంది. నెక్స్ట్ ఇమాన్యుల్కి బిగ్ బాస్ ఒక చిన్న టాస్క్ ఇస్తాడు. అదేంటంటే ఇమాన్యుల్ ఇప్పుడు జాతకం చెప్పే పర్సన్, అందరు జాతకాలు చెప్పాలని బిగ్ బాస్ చెప్తాడు. ఇమాన్యుల్ ఈ టాస్క్ని చాలా ఫన్నీగా, చాలా కామెడీగా చేస్తారు. మీరు ఒకవేళ ఎపిసోడ్ కానీ మిస్ అయితే మాత్రం చూడండి, చాలా ఫన్నీ వేలో చేస్తాడు ఇమాన్యుల్. కళ్యాణ్కి అయితే ఇమాన్యుల్, నేను జాతకం చెప్పను, నీకు చెయ్యలేదు, నీ చెయ్యని రేఖలు అట్లా ఉంది, చాలా ఫన్నీ చేస్తాడు. ఒకసారి ఎపిసోడ్ చూడండి, చాలా ఫన్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈరోజు టాస్క్లన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు హౌస్మేట్స్ అందరు కలిసి స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరు ప్రకటించాలి. అందరు కలిసి సంజనాని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు సంజనాకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వీడియో మెసేజ్ వస్తుంది. సంజన వాళ్ళ సిస్టర్ వీడియో మెసేజ్ చేస్తుంది. సంజన మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ హెరిటేజ్ వాళ్ళు హౌస్మేట్స్కి మంచి మంచి స్వీట్స్ పంపిస్తారు, గిఫ్ట్ హ్యాంపర్స్ పంపిస్తారు. నెక్స్ట్ బిగ్ బాస్ ఇమాన్యుల్ యొక్క జర్నీ చూపించడానికి రెడీ అవుతాడు. ఇది మాత్రం చాలా హైలైట్ అనిపించింది నాకైతే. ఇమాన్యుల్ గురించి చెప్తుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మీరు ఎపిసోడ్ మిస్ అయితే ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇమాన్యుల్ కోసం చేసిన సెట్టింగ్స్లో ఇమాన్యుల్ చూసి చాలా మురిసిపోతుంటాడు. డే 1 నుంచి ఇమాన్యుల్ యొక్క మెమరీ మొత్తం ఫొటోస్ రూపంలో బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో సెట్ చేస్తాడు. ఇమాన్యుల్ టోటల్ జర్నీ చూసిన తర్వాత చాలా సాటిస్ఫై అవుతాడు, కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఇమాన్యుల్ మాత్రం సూపర్ ఎంటర్టైనరు. డే 1 నుంచి జరిగిన మొత్తం ఎపిసోడ్ ఒక్కరోజు చూపించేసరికి ఇమాన్యుల్ టాప్లోకి వెళ్ళిపోయాడు అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇమాన్యుల్ వాళ్ళ మదర్తో ఉన్న ఫోటో, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్న ఫొటోస్ తీసుకెళ్ళి రూమ్లోకి, అదే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోతాడు. ఇంతటితో ఇమాన్యుల్ జర్నీ కంప్లీట్, అదే ఇమాన్యుల్ గురించి చెప్పే జర్నీ కంప్లీట్ అయ్యింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ రేపు కొందరు హౌస్మేట్స్ యొక్క జర్నీని చూపిస్తారు. ఆ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.